నమస్తే, నేను సిరి. ఇటీవల జరిగిన 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత అక్కడ బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పేసి మరి సర్వేలు అయితే చెప్తున్నాయి. దీంతో మరి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి పవర్ పెరిగినట్టేనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే బీజేపీ పవర్ తగ్గిపోతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన 2 రాష్ట్రాల ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని సర్వేలు చెప్తున్నాయి. మరి దీంతో చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ అంటే ఢిల్లీలో పెరిగిందని అనుకోవాలా, ఎలా అనుకోవాలి? జనరల్గా నరేంద్ర మోడీ గ్రాఫ్ పైన ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ యావరేజ్ ఉంటుంది. నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయింది అనుకోండి, చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ కొంచెం అప్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ పొలిటీషియన్, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు ఆయన. తెలుగుదేశం పార్టీ రెండో అతిపెద్ద పార్టీ ఇది ఎన్డీఏలో. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోయే కొద్ది చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్, ఇది వైస్ వర్స, అలా నడుస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోయిందా లేకపోతే పెరిగిందా అని కనుక తీసుకుంటే, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాశ్మీరు, హర్యానా ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏంటంటే, 2 చోట్ల కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటిది వినిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయని అంటే, హర్యానాలో క్లియర్గా వన్ సైడ్ ఉంది ఎలక్షన్, కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది హర్యానాలో అని చెప్పి అంచనా వేస్తున్నారు. ప్లస్ ఓట్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య వ్యత్యాసం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్నారు. పోలైనటువంటి ఓట్లు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చేస్తే. అలాగే కాశ్మీర్లో హంగ్ వస్తుందా లేదంటే కాంగ్రెస్ వస్తుందా అనేది నడుస్తుంది. అంటే వన్ సైడ్ అయితే లేదు, బట్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది బీజేపీ అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కానీ బీజేపీ అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అవకాశం లేదు అనేది చెప్తుంది కాశ్మీర్లో కూడా ఎగ్జిట్ పోల్స్. కాబట్టి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలను బేస్ చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే కర్ణాటకలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఒక 2 నెలల గ్యాప్లోనే తెలంగాణ ఎన్నికలు జరిగాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్టు తెలంగాణ మీద పడ్డాయి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అసలు ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తెలంగాణలో పెరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే కర్ణాటక ఫలితాలు. పక్కన రాష్ట్రం కదా, సరిహద్దు రాష్ట్రం కదా కర్ణాటక. సో కర్ణాటక రాష్ట్ర ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన తర్వాత డే బై డే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తెలంగాణలో పెరుగుతూ వచ్చి అంతిమంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సేమ్ అలాగే ఇప్పుడు హర్యానా, కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రిజల్ట్ కనుక ఉంటే వాటి యొక్క ఎఫెక్టు మహారాష్ట్ర మీద, జార్ఖండ్ మీద పడేటువంటి అవకాశం ఉంది. సో మహారాష్ట్రలో బీజేపీ వచ్చే అవకాశం లేదు, జార్ఖండ్లో బీజేపీ వచ్చే అవకాశం లేదు అనుకుంటే కనుక, ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ హవా లేదంటే బీజేపీకి సంబంధించిన ప్రభుత్వాలు ఏర్పడకపోతే నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ ఆటోమేటిక్గా డౌన్ ట్రెండ్లో ఉంటుంది. దీనికి తగ్గట్టు అంతర్గతంగా బీజేపీలో జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలు మనం కనుక అబ్జర్వ్ చేస్తే, అది కూడా నాగపూర్ కేంద్రంగా చేసుకోండి. ఎందుకు నాగపూర్ అని అంటే ఆడ ఆర్ఎస్ఎస్ కేంద్రం కాబట్టి, ఆర్ఎస్ఎస్ రచించిన వ్యూహాల ప్రకారం బీజేపీ వెళ్తూ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి బీజేపీకి ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలను అబ్జర్వ్ చేస్తుంది. అలాగే ప్రత్యామ్నాయం, నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం అనే యాంగిల్లో చాలా కాలంగా ఆర్ఎస్ఎస్ కూడా అన్వేషిస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్లేస్లో ఎవరిని ఉంచాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. చాలా కాలం నుంచి జరుగుతుంది. ఇది కొత్తగా జరగడం కాదు. గడ్కరీని పెట్టాలా లేదంటే యోగి ఆదిత్యనాథ్ని పెట్టాలా నరేంద్ర మోడీ గారి బదులు అనేది ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా ఆల్టర్నేటివ్ని చూస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే 2024 లోక్సభ ఎన్నికల్లో ఆశించినటువంటి విధంగా ఫలితాలు లేవు అనేది ఆర్ఎస్ఎస్ యొక్క అభిప్రాయం. బీజేపీ అభిప్రాయం కూడా, రిజల్ట్ కూడా అలానే ఉన్నాయి. వాళ్ళు వేసుకున్నటువంటి అంచనా ఏంటి, 400 వస్తాయని ఎన్డీఏకి, బీజేపీకి 370 వస్తాయని చెప్పి. అదే కదా వాళ్ళ స్లోగన్. కానీ దానికి చాలా దూరంగా 240కి పరిమితం అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నడుస్తుంది హంగ్ ప్రభుత్వం నడుస్తుంది, అంటే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. బీజేపీ
అలాగే తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీలన్నీ కలిసి కొన్ని పార్టీలన్నీ కలిసి దాదాపు 20 చిల్లర పార్టీలు కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అది. అంటే బీజేపీ ప్రభుత్వం అయితే కాదు కదా, సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది. కానీ వాళ్ళు ఎన్నికల ముందు చెప్పింది బీజేపీ ప్రభుత్వం వస్తుంది, బీజేపీ ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పారు. కానీ ఆ సిచ్యువేషన్ లేదు. పైగా 2019, 2014 ఎన్నికలతో పోల్చుకుంటే కనుక 2024 ఎన్నికల్లో బీజేపీకి తక్కువ స్థానాలు వచ్చినాయి. అంటే నరేంద్ర మోడీ గారి యొక్క హవా, ఆయన యొక్క ఇమేజ్ తగ్గిపోతూ వస్తుంది అని చెప్పడానికి ఈ ఫలితాలు ఒక నిదర్శనంగా ఆర్ఎస్ఎస్కి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏంది, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయిపోయారు, ప్లస్ ఆయన ఏజ్ 75 నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చేస్తుంది. బీజేపీ మ్యాండేటరీ ప్రకారం, బీజేపీ రాజ్యాంగం ప్రకారం, వాళ్ళు అంతర్గతంగా రాసుకున్నటువంటి దాని ప్రకారం 75 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడానికి లేదు. ఆ నిబంధనని బేస్ చేసుకొని వెంకయ్య నాయుడు గారిని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా పెట్టారు, మురళీ మనోహర్ జోషి గారిని దూరంగా పెట్టారు, అలాగే అద్వానీ గారిని కూడా దూరంగా పెట్టారు. అసలు బీజేపీ ఇవాళ అధికారంలో ఉంది అని అంటే అద్వానీ గారు ఆ రోజు రథయాత్ర చేసి బీజేపీకి దేశవ్యాప్తంగా కూడా ఒక పేరు తీసుకొచ్చారు. అలాంటి అద్వానీ గారిని అంతర్గతంగా బీజేపీ రాసుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం 75+ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటి నిబంధనని వర్తింపజేశారు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి కూడా వర్తింపజేస్తారు కదా. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఎవరు అనే దాని మీద చర్చ జరుగుతుంది. దానికి కొంతమంది ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారికి ఉపశమనం అంటే కొంత ఆయనకి ఇలాంటి రాజ్యాంగం వీటి నుంచి మినహాయింపు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన 5 ఏళ్ళు ఆయనే ప్రధానమంత్రిగా ఉంటారు. ఇంకా మాట్లాడితే ఆయన 120 సంవత్సరాలు బతుకుతారు, 120 సంవత్సరాలు ఆయనే ప్రధానమంత్రి అని చెప్పి ఇటీవల కాలంలో అమిత్ షా గారు ఖర్గే గారు చేసినటువంటి కామెంట్స్కి రిప్లై ఇస్తూ మాట్లాడారు ఆయన. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మినహాయింపు ఇస్తారా నరేంద్ర మోడీ గారికి, నాగపూర్లో ఉండే ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే మినహాయింపు ఎందుకు ఇవ్వాలి, ఆయన గ్రాఫ్ పడిపోతుంది కదా అని చెప్పి చెప్పడానికి ఈ రిజల్ట్ అనేది పనికొస్తుంది. ఏది హర్యానా కానీ లేదా కాశ్మీర్ కానీ, రాబోయేటువంటి రోజుల్లో మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, ఈ రాష్ట్రాల్లో పర్ఫార్మెన్స్ కనుక బాగలేకపోతే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కనుక రిజల్ట్ ఉంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మినహాయింపు నుంచి ఆయన బయటపడే అవకాశం ఉండదు. లేదంటే బలంగా ఉన్నారు, ఈ 4 రాష్ట్రాలు కూడా బీజేపీ వస్తే ఆయన బలంగా ఉన్నాడు, ఆయన గ్రాఫ్ బాగుంది కాబట్టి ఆయనకు మినహాయింపు ఇద్దామని చెప్పి అనుకోవచ్చు. కానీ ఈ గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి, బీజేపీ హవా తగ్గిపోతుంది కాబట్టి వీటన్నిటిని చూపించడం ద్వారా మీరు మీ సేవలను ఇంతటితో ముగిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్, ఒక డైరెక్షన్ ఆర్ఎస్ఎస్ నుంచి నాగపూర్ కేంద్రంగా చేసుకుని వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. సో అందుకే ప్రధానమంత్రి నెక్స్ట్ ఎవరు అనే దాని మీద చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో ఢిల్లీ బేస్ చేసుకొని ఇండియా టుడే కాన్క్లేవ్ నిర్వహించినటువంటి సమావేశంలో కూడా గడ్కరీ గారు ప్రధానమంత్రి పదవి గురించి మాట్లాడారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోయి ఒకవేళ మార్చాలు చూస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఢిల్లీలో కీలకమయ్యేటువంటి అవకాశం ఉంది.